ఈరోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడమని చెప్తా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చి బస్సులు కాల్చేసింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చి బస్సులు కాల్చేశారని చెప్తా ఉన్నాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బస్సులు కాల్చే అలవాట్లు కానీ, గొడవలు చేసే అలవాట్లు కానీ, ఏదైనా కూల్చే అలవాట్లు లేనిటువంటి పార్టీ మాది. నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తాం. పార్టీ కార్యకర్తలు నిరంతరం దేశం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఏ రోజు కూడా ఇంకొక ఆస్తులు కూల్చాలనో, కాల్చాలనో, దౌర్జన్యాలు చేయాలనో, గొడవలు చేయాలనే ఆలోచనతో ఎప్పుడూ ఉండరు. ఈ విషయం ప్రభాకర్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. రెండవది, భారతీయ జనతా పార్టీని, అనుబంధ సంస్థలని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నా. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఎక్కడో ఒక మూల కూర్చొని ఆడింది ఆట, పాడింది పాట అని ఆడెవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏ చెట్టు లేనప్పుడు ఆనందం చెట్టే మహావృక్షం అన్నట్టుగా అక్కడ 2 కెమెరాలు పెట్టుకుని నోటుకొచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. మహిళల్ని గౌరవించలేని వ్యక్తి, మహిళల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆ ఊర్లో మహిళలు కానీ, సమాజంలో మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల, పార్టీల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కెమెరా ముందుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జేసీ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఆయన బస్సులు ఆపిన విషయంలో జగన్మోహన్ రెడ్డి బెటరు, మీరు ఒకే పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న బీజేపీ నేతలు ఇలా వ్యవహరిస్తారన్న వైఖరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్ళు తిట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నాడు. ఏ రకంగా బెటర్ చెప్పాలి కదా. ఆయన బస్సులు ఆపేశాడు, వీళ్ళు వచ్చి బస్సులు కాల్చారు అంటున్నారు. ఎవరు బస్సులు కాల్చారో ప్రభుత్వం విచారణ చేస్తుంది, పోలీసులు విచారణ చేస్తారు. మేము కూడా కోరుతా ఉన్నాం, బస్సులు కాల్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. బస్సుల్ని బీజేపీ కార్యకర్తలు కాల్చారు ఏం కలగన్నాడా? పోలీసు కేసు ఇవ్వడట, పోలీసులంటే గౌరవం లేదు, పోలీసు కేసు పెట్టడట, పోలీసుల్ని, ఎస్పీల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన సభ్య సమాజంలో ఉన్నాడా, ప్రజాస్వామ్యంలో ఉన్నాడా, ఇంకా ఆటవిక రాజ్యంలో ఉన్నాడా? ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ మనిషి? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఉంటాయి, వ్యవస్థల మీద గౌరవం ఉండాలా, వ్యవస్థల్ని ముందు పెట్టి మంచి పరిపాలన చేయాల. అంతేగాని నేను వ్యవస్థలను నమ్మను, పోలీసులు నమ్మను, గవర్నమెంట్ నమ్మను, ఈయన ఎక్కడి నుంచైనా ఊడిపడ్డా?
ఇది కూడా మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని ఆయనకు హెచ్చరిస్తా ఉన్నాం, ఆయనకు సూచిస్తా ఉన్నాం. ఇప్పుడు నేరుగా కూటమిలో ఉన్న పార్టీని ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు కదా, మీరు టీడీపీ అధిష్టానం దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తారా? టీడీపీ అధిష్టానం తీసుకెళ్ళడం అనేది మా అధ్యక్షురాలు, మా పార్టీ తప్పనిసరిగా చేస్తుంది. ఎందుకు చేయదు? ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టుగా కూటమి గురించి కూటమి పార్టీని ఆయన మాట్లాడుతున్నది బీజేపీ గురించి మాట్లాడుతా ఉన్నాడు. బీజేపీ గురించి మాట్లాడేటువంటి అర్హతలు ఏమున్నాయి ప్రభాకర్ రెడ్డి చెప్పండి? దేశంలోనే పెద్ద పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ. ఈయన మున్సిపల్ చైర్మన్ అయితే ఇట్లాంటి మున్సిపాలిటీ చైర్మన్లు భారతీయ జనతా పార్టీలో దేశమంతా కొన్ని వందల మంది ఉన్నారు. వందల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని మాట్లాడే నైతిక హక్కు ఇతనికి ఏముంటుంది? దాంతోపాటుగా బీజేపీ ఆయన గుర్తు రావట్లేదట, ఆర్ఎస్ఎస్ అనే కానీ దాని అనుబంధ సంస్థలను గుర్తు రావట్లేదంట. ఇవన్నీ కూడా అహంకారపూరితమైనటివి. ఇంత అహంకారం రాజకీయాల్లో పనికిరాదు.